ఈ కన్ఫ్యూజన్ అసలు ఎందుకుంది? ఫస్ట్ ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో ఎందుకు చెప్పలేకపోతున్నావు డైరెక్ట్గా ఇంత అని ఓ అంచనా? భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి భావజాలాన్ని మెదళ్లలోకి ఇంకించడానికి ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ తన సానుభూతి ఉంది, ఓటల ఛాయ తాగిండు, పకోడీలు తిన్నాడు, మిర్చీలు తిన్నాడు, అందరితో యోగక్షేమాలు కనుక్కున్నాడు. అంటే ఈ పక్కోడి తినుడు చాయదాగుడు 10 ఏళ్ళ నుంచి చేస్తే బాగుంది. కొంచెం మనం తెలంగాణ నుంచి చూద్దాం, ఆంధ్రప్రదేశ్ అక్కడ పెరిగిన పర్సెంటేజ్ ఎటువైపు ఉండవచ్చు? చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో వేయడం అనేటువంటిది ఆ కసి అనేటువంటి చంద్రబాబు నాయుడులో ఉన్నది. జగన్కు తక్కువ ఎంపీలు, తక్కువ ఓట్లు, అధికారమే లేకుండా పోతే ఆయన ఇమ్మీడియట్గా పాత కేసుల్లో. మోడీ వచ్చి జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకపోతే ఏ క్షణమైనా మోడీ ఆయనను డబ్బు చేసే అవకాశం. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉండవచ్చు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఉండడు. ఈ ప్రమాదం ఉంటుంది. నిజానికి ఎక్కువ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంటుంది. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్ మనం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ వెంటనే కలుసుకున్న బ్యాక్ టు బ్యాక్. ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నది ఇంత ఇంట్రో చెప్పినట్టు నేను పెరిగిన పర్సెంటేజ్ మునిపెన్నడు సార్ నేను ఒక 4-5 ఎలక్షన్లు చూసాను. నేను ఇంత కన్ఫ్యూజన్ ఎప్పుడు లేదు. బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని, ముందు తెలంగాణ మాట్లాడదాం. ఈ కన్ఫ్యూజన్ అసలు ఎందుకుంది? ఫస్ట్ ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో ఎందుకు చెప్పలేకపోతున్నావు డైరెక్ట్గా ఇంత అని ఓ అంచనా? రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఎట్లా పోయింది బుచ్చన్న? మామూలు కాదు, రికార్డు. కానీ రికార్డు. కానీ చాలామంది ఈ సగటు రాజకీయ పార్టీలతో ఉండే ప్రేక్షకులకి బుచ్చన్న ఏంటిది, ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఏంటిది అనేది అర్థం కాక అవును రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. సరే, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేటువంటిది మోడీని గద్దె దించడానికి ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా వచ్చింది. అది దేని ద్వారా వచ్చిందంటే ముస్లింలను అట్లా అటాక్ చేయడము తప్పు అని మాట్లాడినటువంటి, గట్టిగా మాట్లాడినటువంటి, ప్రశ్నించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉంటాడు. సరే, ఇదొక అంశం. ఇకపోతే మీరు అడిగిన దాంట్లో అయోమయం అనేటువంటిది తెలంగాణలో ప్రివైల్ అయింది. ఆంధ్రలో అయోమయం లేదు. ఆంధ్రలో పోటాపోటీ వాతావరణం ఉంది. స్తబ్దత అనేటువంటిది, నిర్లిప్తత అనేటువంటిది, పోతే పోయింది లేదు, మన ఎలక్షన్ కాదేమో అనేటువంటిది తెలంగాణలో కనబడుతుంది. కానీ ఓటింగ్ ప్యాటర్న్లో కానీ, ఓటింగ్ పర్సంటేజ్లో కానీ మీరు గత చరిత్ర చూసుకున్నట్టయితే తెలంగాణ పార్లమెంటు వరకు సంబంధించినంత వరకు ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగింది. మీరు లాస్ట్ 2 ఎలక్షన్లు తీసుకున్న తెలంగాణ మూమెంట్ సందర్భంగా జరిగినటువంటి 1-2 సందర్భాలలో పోటాపోటీగా ఓటింగ్ జరిగింది. 70%, 80% పోలింగ్ అయినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చినటువంటి మొన్నటి ఎలక్షన్లో కూడా ఇదే 65-67%లోనే అన్ని చోట్ల ఆగింది. నిజానికి ఇవాళ కొన్ని రూరల్ కాన్స్టిట్యున్సీస్లో ఇక్కడ కూడా 70% దాటినటువంటి పోలింగ్ సరళి మనం చూడవచ్చు. ఒక 4-5 కాన్స్టిట్యున్సీస్లో అంత అదే స్థాయిలో జరిగింది. అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాల్లో కొంత పోలింగ్ సరళి, పోలింగ్ రేషియో అనేటువంటిది, ప్యాటర్న్ అనేది కొంత తక్కువ ఉన్నమాట వాస్తవం. అయితే దీనికి కేవలము మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ఇప్పుడు కూడా మంచి చేసిన రోడ్లు. మీరు ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో మున్సిపల్ కార్పొరేషన్కి డైరెక్ట్ ఎన్నికలు పెట్టినాడు. తీగల కృష్ణారెడ్డి గారు అప్పుడు మేయర్గా పోటీ చేసినారు. 25% ఓట్లే పోలైనాయి అప్పుడు హైదరాబాద్ సిటీలో. ఎంటైర్ సిటీ, ఒక ఓల్డ్ సిటీ కాదు, మళ్ళీ గుర్తుపెట్టాలి. జిహెచ్ఎంసీ మొత్తంలో 25% ఓట్లు పోలైనాయి. దగ్గర 20 సంవత్సరాల కింద ఇప్పుడు 2000 మధ్య జరిగినటువంటి ఎన్నికలలో. ఇవాళ 50%, 48% రీచ్ అయినాం, సంతోషం. అయితే మిగతా చోట్ల ఎందుకు పోలవలేదు అంటే మీరే చెప్తున్నారు. దగ్గర 30 లక్షల మంది ఓటర్లు ఆంధ్రాకు వెళ్ళిపోయినారు. మీరు కూకట్పల్లి నియోజకవర్గంలో సపోజ్ షేర్లింగంపల్లిలో, కూకట్పల్లిలో లేదా
ఆ, ఆ, మన ఆ, లింగంపల్లిలో ఇటువంటి ఏరియాలలో లేదు జూబ్లీ హిల్స్లో సహజంగానే తక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అది జరగదు. ఇకపోతే ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా తక్కువ జరిగింది. ఓల్డ్ సిటీలో మొదటి నుంచి తక్కువ మొదటి నుంచి అట్లే ఉంటుంది. అంటే ఓల్డ్ సిటీలో అంచనాకు మించి బోగసోట్లు ఉన్నాయనేటువంటిది ఒకటి. చాలామంది వేరే ప్రాంతాల్లో నివసించడం కూడా ఒకటి. అది వేరే దేశం ఉండొచ్చు, వేరే ప్రాంతం ఉండొచ్చు, అదొక ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. మూడవది ఎందుకులే లేనిపోని ఘర్షణ అని పోకుండా ఉండేటువంటి వాతావరణం కూడా ఓల్డ్ సిటీలో కనబడుతుంది. కాబట్టి మనకు హైదరాబాద్ లేదా తెలంగాణ ఓటర్లకు సంబంధించినంత వరకు పూర్తి స్పష్టత లేదు అనేది ఒకటి. రెండవ కారణం ఏంటంటే ఓన్లీ పార్లమెంట్కే జరుగుతున్నాయి ఎన్నికలు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అంటే ఈ అసెంబ్లీ ఎగ్జైట్మెంట్ ఇంకా పోలే. దానిలోంచి పార్లమెంట్ ఎన్నికల్ని పెద్దగా ఎవరు సీరియస్గా చూడట్లేదు. మరోపక్క మీరు టీవీ ఆన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కొట్లాటలు, బాంబులు, దాడులు ఇవన్నీ జరుగుతూ 82% పోలింగ్ దాకా పోతున్నటువంటి వాతావరణం అక్కడ కనబడుతుంది. కాబట్టి తెలంగాణలో ఒక అస్పష్టత ఉందనేటువంటి ఇది బహుశా అటువంటి వాతావరణం అనేటువంటిది మనకు కనబడుతుండొచ్చు. కానీ ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. ప్రజల్లో కొంతమందిలో ఒక అయోమయం కూడా కాదు, దాన్ని ఏమంటామంటే ఒక ఆశ ఉంది, లేదా ఒక రకమైనటువంటి కృతజ్ఞత ఉంది, అది కనబడుతుంది. అయితే ఈ ఆశా కృతజ్ఞత అనేటువంటిది ఏంటివి ఎవరికి? ఆశా కృతజ్ఞత అనేటువంటిది దేవుడికి ఉన్నట్టుగా కనబడుతూ ఉంది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలలో. అంటే 2-3 కాన్స్టిట్యున్సీస్లో మాట్లాడుతున్నప్పుడు మనము లాస్ట్ టైం కూడా అనుకున్నాము, ఒక మిడిల్ క్లాస్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారబోతుంది ప్రజాస్వామ్య వ్యవస్థకు అనేటువంటిది మొదటి అబ్జర్వేషన్. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే. రెండవది ఒక భక్తి అంటమా, లేదా ఒక ఆరాధన అంటమా, లేదా ఒక ఆశ అంటమా, లేదా ఏదో ఒక అది మూఢత్వమా మంచిదన్నా అని మనం కామెంట్ చేయలేం. కానీ ఒక రకమైనటువంటి భక్తిభావం అనేటువంటిది తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలా లోతుగా వ్యాపించుకుంటూ వచ్చింది. అది కూడా ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది అనేటువంటిది గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి, అక్కడి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇకపోతే మూడవది, మొన్నటి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఆశ నిరాశ, లేదా ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, ఇవి కూడా ప్రభావితం చేసిన ఈ 3 అంశాలు మీకు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి. కానీ ఇక్కడ మనం పర్సంటేజీలు, నా పరిశీలన జహీరాబాదు, భువనగిరి, సికింద్రాబాద్ థింగ్స్ 3 పోయినసారి తక్కువ ఉన్నాయి. ఈసారి 3 కంటే పెరిగింది పర్సంటేజ్. భువనగిరిలో విపరీతంగా పెరిగింది, ఖమ్మంలో పెరిగింది, పెద్దపల్లిలో యువ ఓటర్లు ఎక్కువ ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో పెరిగింది. ఈ పెరిగిందంతా మీరు అన్నట్లు దేవుని పక్షానికైనా, లేదా కనుక పెరిగింది ఇంకేదన్నా ప్రభావాలు ఉన్నాయా? అంటే పెరగడము అంటే ఒక భారతీయ జనతా పార్టీ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే, భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి భావజాలాన్ని మెదళ్లలోకి ఇంకించడానికి ప్రయత్నం చేసింది. అదేమి హైప్ తీసుకురాలే, అదొక స్థిరమైనటువంటి స్టెబిలైజ్డ్ ఓటర్గానే అనుకోవచ్చు. చాలా మొన్న స్థిరమైన ఓటర్గా, స్థిరమైన స్టెబిలైజ్డ్ ఓటర్. రెండవది, ఇది వాలంటరీ ఓటింగ్ అని చెప్పిన నేను ఆయన అడిగితే, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేషనల్ లీడర్ నాతో మాట్లాడినప్పుడు, భారతీయ జనతా పార్టీకి హైప్ లేదు, కానీ ఒక స్టెబిలైజ్డ్ వాలంటరీ ఓటింగ్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, మీరు రామ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి దానికి చేసిన తర్వాత, అది మిగతా అందరిలాగా టీవీలో చూసి ఓహో రాముడి గుడి కట్టినారని, రాముడి గుడి కాదు అక్కడ సమస్య. భారతీయ జనతా పార్టీ అనండి, లేదా మిగతా హిందూ సామాజిక ఇది ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళనండి, లేదా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలనండి, నేను వాళ్ళందరినీ మధ్య జై శ్రీరామ్ కూటమి అంటున్నాను. అటువంటి జై శ్రీరామ్ కూటమి అనేటువంటిది ఒక 6 నెలల ముందు నుంచి మీకు గ్రౌండ్ వర్క్ చేస్తుంది ప్రతి గ్రామంలో. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ తెలంగాణలో మీరు ర్యాండమ్గా మీ కెమెరా తీసుకొని పోండి, పక్కనున్న చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు
నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక మారుమూల కాన్స్టిట్యున్సీ దాకా మీరు వెళ్ళండి, ఎవరితో మాట్లాడక్కర్లా. ప్రతి ఇంటి గుమ్మం మీద, గోడ మీద, దిగుడు మీద, బయట ఉండే దీని మీద ఏం రాసిందో చూడండి. ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ అనేటువంటి స్టెన్సిల్ 6 నెలల నుంచి వేసి ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ మనందరం అనుకుంటున్నట్టుగా ఏదో పెరిఫెరల్గా బొట్టు పెట్టుకొని శూలం పట్టుకొని మతంతో వస్తుంది, లేదా కాషాయం కట్టుకొని వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదా విశ్వ హిందూ పరిషత్ లేదా వాటిని ఏమంటారు, ఆ సంస్థ జై శ్రీరామ్ సంస్థలన్నీ కూడా ఒక వినమ్రమైనటువంటి భక్తి రూపంలో మీ ఇంటికి వచ్చి నడి ఇంట్లో గత 6 నెలల నుంచి కూర్చున్నారు. ఈ నడి ఇంట్లో కూర్చున్నారని ఎందుకంటున్నామంటే జనంలో ముఖ్యంగా మహిళల లోపల ఒక రకమైనటువంటి ఆరాధనా భావం ఈ సంస్థల పట్ల, ఈ వ్యక్తుల పట్ల, ఈ ధర్మ ప్రచార పద్ధతి పట్ల ఒక రకమైనటువంటి గౌరవభావం అనేటిది కలిగింది మొదటిది. రెండోది, వీళ్ళందరూ ఒక 3 నెలల క్రితం నుంచి, అంటే రాముని గుడి ఇనాగరేషన్ కంటే ఒక నెల 2 నెలల ముందు నుంచి ప్రతి ఇంటికి అక్షింతలు ఇచ్చుకుంటూ పోయినారు. ఈ అక్షింతలు అంటే పసుపు బియ్యం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజంలో పసుపు బియ్యాన్ని. పసుపు బియ్యం అనే అంటే ఒక పవిత్రమైనటువంటి శుభానికి సంకేతం, శుభానికి మాత్రమే సంకేతం కాదు. నువ్వు పసుపు బియ్యం యాక్సెప్ట్ చేసినావంటే ఒక కట్టుబాటుకు యాక్సెప్ట్ చేసినట్టు. ఈవెన్ ఒట్టు పెట్టుకోవడానికి కూడా పసుపు బియ్యం ఒట్టు పెట్టుకోవాలి లేదు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళు అవి ఇచ్చి ఏం చెప్పినారంటే ఇవి శ్రీరామచంద్రుడి, అయోధ్య రామచంద్రుడి తలంబ్రాలు, ఈ తలంబ్రాలను మీకు ఇస్తున్నాము, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో వేసుకుంటారా, దేవుడి దగ్గర పెడతారా, ఇంకోటి జరుగుతుందా, ఇల్లు మీద చల్లుతారా, ఇదంతా మీకు శుభం కలుగుతుంది, మీరు ఆ రాముడి పట్ల నిబద్ధుడై ఉండాలనేటువంటి సంకేతంతో ఈ పసుపు బియ్యం అనేది ఇచ్చినారు. మీరు ఊహించండి, తెలంగాణలో 1 కోటి కుటుంబాలకి, దానిలో కనీసం ఈవెన్ మా అపార్ట్మెంట్లో, మా ఫ్లాట్లో కూడా ఈ పసుపు బియ్యం ఇచ్చుకుంటూ పోయినా, అపార్ట్మెంట్లలో కూడా హైదరాబాద్ ఇట్లా కోటి కుటుంబాలకి పిడికెడు బియ్యం ఇస్తే ఎన్ని టన్నుల బియ్యం అయితే ఆలోచించాలి. ఇది జనం ఇది ఆలోచించరు. ఫలానా ఆయన వచ్చినాడు, ఆయన హిందూ ధర్మం గురించి చెప్తాడు, ఆయన పసుపు బియ్యం తెచ్చినాడు, ఇవి రాముడి అన్నాడు, కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండాలి, అంతే గౌరవంతో ఉండాలి. కళ్ళకు అద్దుకొని రోజు పొద్దున్న లేచి ఆ చెప్పులో పోసి ఆడబెట్టి దండం పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఒక బలం కాబోతున్నారు. ఈ బలం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి అవతల క్యాండిడేట్ ఎవరు అని కానీ, అవతల వాళ్ళ నినాదం ఏంటిదని కానీ, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అని విననంత భక్తి పారవశ్యంతో ఈ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఎవరు వీళ్ళనంటే ఇందాక నేను ముందు చెప్పినట్టుగా ఈ మిడిల్ క్లాస్ అనేటువంటిది ఒకటి, అన్ని కులాలలో ఒక మిడిల్ క్లాస్ ఎమర్జ్ అయింది. ఇక్కడ దీంట్లో నేను ఓవరాల్గా పెరిగిన పర్సెంటేజ్ రీజన్ ఏమిటంటే బహుశా ఇది ఒక బలమైన రీజన్గా మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. పెరిగిన మధ్యతరగతి అనుకున్నప్పుడు దళితులు, ఎస్సీ ఎస్టీలలో, లోయర్ బీసీ ఎంబీసీలలో ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళే మిడిల్ క్లాస్, మిగతా వాళ్ళంతా అదే భూములు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు, ఏం లేవు. ఈ పెరిగిన మిడిల్ క్లాస్ మేరే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరిని ఇక్కడ తెలంగాణలో ప్రభావితం చేయబోతున్నారు అంటే నేనే చెప్పబోతున్నా. మీకు దళితుల్లో అప్పర్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ క్లాస్. ఆ దళితుల్లో అప్పర్ క్లాసే మిడిల్ క్లాస్. సమాజంలో మిడిల్ క్లాస్ అంటే దళితులు అప్పర్ క్లాస్. లేదా ఓబీసీలలో కూడా ఎంబీసీలు కాదు, ఎంబీసీలు అంటే లోవర్ బీసీలు కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కాదు, అప్పర్ బీసీలు, ఓకే, పద్మశాలీలు, కంసాలులు, లేదా విశ్వకర్మలు, లేదా యాదవులు, ఒక సెక్షన్ ఆఫ్ యాదవులు, కొన్ని సెక్షన్ ఆఫ్ యాదవులు, కొన్ని సెక్షన్ ఆఫ్ గౌడ్స్. అంటే ఎవరికైతే వృత్తి ప్రవృత్తిలో ఈ మర్కంటైల్ బిజినెస్, వ్యాపారము ఇట్లాంటిది ఉంటుందో వీళ్ళందరూ కూడా అప్పర్ మిడిల్ క్లాస్గా ఎమర్జ్ అయినారు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక స్పష్టమైనటువంటి భక్తిభావం అనండి, మన రాష్ట్రంలో దేశం అనండి, మన రాష్ట్రం ఓకే, దేశభక్తి అనండి, లేదా మోడీ భక్తి అనండి,
అంటే వీళ్ళకు ఈ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నది. Yeah. వీళ్ళందరూ అంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అంటే కేవలం యూట్యూబ్ వాట్సాపే కాదు, అవునవును. ఈవెన్ రకరకాల మనుషులు కలవడం పోవడం ఇదంతా కూడా ఎక్కువ. ఇది చాలా బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. రెండోది వీళ్ళకి ఒక పేదవాడికేమో వాడి ఇంటి పట్ల ఒక తపన ఉంటుంది, లేదా అప్పర్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళ సంపద పట్ల తపన ఉంటుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేటువంటి వాటిల్లో మీరు చెప్పినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో ఎంప్లాయీస్ కాదు ఈవెన్ లెఫ్ట్ టీచర్ల సంఘాలలో ఉన్న వాళ్ళు కూడా మోడీ తప్ప ఈ దేశానికి ఎవరున్నారు రక్షణ ఈజ్ ఇట్ అనేటువంటి వాతావరణంలో ఆర్గ్యూ చేస్తున్నటువంటి టీచర్లు, స్కూల్ టీచర్లు కనబడుతున్నారు ఒకటి. రెండవది ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ దాకపోతుందని అంటే ఏదో మన 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 ఊర్లో మనం ఎంటర్ కాగానే హనుమాన్ల గుడి ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే హనుమాన్లే కాపాడుతాడు ఎవడో ఏం రాకుండా అని. అట్లా ఇప్పుడు మన బొడ్రాయిలాగా ఈ దేశానికి కూడా మనకి మోడీనే దిక్కు అనేటువంటి ఒక ధోరణి, ఒక మానసిక స్థితి ఈ మిడిల్ క్లాస్లో ఆవరించింది. ఇది దేశభక్తి అంటమా? అసలు దేశ భద్రత, దేశం భయము, అయ్యో దేశానికి ఏమో అవుతుంది మోడీ లేకపోతే. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడీ ఉన్నది 10 సంవత్సరాలు, కానీ దేశం ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ దేశంలో ఎన్నికలు ఉన్నాయి కూడా ఒక 100 సంవత్సరాల నుంచి, స్వాతంత్రానికంటే ముందు నుంచి ఎన్నికలు. ఒకవేళ అట్లా కూడా కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మోడీ కంటే ముందు ఒక 50 సంవత్సరాలు ఈ దేశం, 60 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర భారతదేశంగా ఉన్నది. ఎటువంటి భయంలో లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఉన్నది. కాబట్టి అది కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న దానిలో ప్రతి దానిలో కూడా నేను కొన్ని మా ఊరు ప్రతి ఊర్లో 2-3 వాట్సాప్ గ్రూపులు, ఆ వాట్సాప్ గ్రూపులలో ఒక 1 year క్రితం మాట్లాడినటువంటి మాటలకి, పెడుతున్నటువంటి మెసేజ్లకి, వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కి చాలా తేడా ఉంది. ఒక రీసెర్చ్ చేయొచ్చు దీని మీద. మీరు ఒక 3 ఏళ్ల కింద వాట్సాప్లో ఏం మాట్లాడినారు, 2 ఏళ్ల కింద వాట్సాప్ గ్రూపులలో ఇవాళ ఏం మాట్లాడు. ఇట్స్ ఎ సింపుల్ ఇండికేషన్. ప్రతి ఊర్లో ఈ వాట్సాప్ గ్రూపులలో రాముడు, దేవుడు, మోడీ, దేశం, కులాలకు అతీతంగా ఈ కులం అనేది లేదు. కులం అనేటువంటిది వాట్సాప్లో ఉండదు, ఎందుకంటే అది విలేజ్ వాట్సాప్ గ్రూప్ కాబట్టి. మతం అనేది ఎందుకు ఉంటుంది అంటే విలేజ్ అంతా ఒకటే మతం కాబట్టి. ఇది ఇవాళ భారతదేశంలో నడుస్తున్నటువంటి ట్రెండ్. అది మీరు చెప్పినటువంటి ఏ కాన్స్టిట్యున్సీ అయినా అది ఓటర్లను చైతన్యపరిచింది. ఆ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా రావడానికి అది దోహదపడిందని నేను. సార్ ఇక్కడ 2 విషయాలు సార్. రేవంత్ రెడ్డి తన పరిపాలనకు రెఫరెండం అని చెప్పడం, 12-13 సీట్లని. కేసీఆర్ తన సానుభూతి ఉంది, ఓటర్ల ఛాయ తాగిండు, పకోడీలు తిన్నాడు, మిర్చీలు తిన్నాడు, అందరితో యోగక్షేమాలు కనుక్కున్నాడు. ఇద్దరి ఇంపాక్టు లేదా ఇద్దరి అంచనా అతినా, లేకపోతే కనుక అతి అనుకోవడానికి లేదు. అంటే ఈ పకోడి తినుడు, ఛాయ తాగుడు 10 ఏళ్ళ నుంచి చేస్తే బాగుండేది. ఎన్నికల ప్రచారంలో ఏ ఎన్నికల ప్రచారంలో చేయలేదు, దానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇట్లా పకోడి తినలే, అంటే 10 మందితో మాట్లాడలే. నేను చెప్తా మీరు వినండి అనే ధోరణిలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ అట్లా లేడు. మీరు అంటే ఎప్పుడైనా కేసీఆర్ మారలే ఇది అదని మీ మీడియాలో అంటారు. కేసీఆర్ మారండి అనడానికి ఒక ఉదాహరణ ఏంటిదనంటే ఆయన పోయినోళ్ళ కాడ పోయిన ప్రతి మీటింగ్లో పలకరించడము, వాళ్ళ మాటలు వినడము. అక్కడ ఒక ఛాయ్ దుకాణంలో ఉంటే ఛాయ్ తాగిపోవడానికి కూర్చోలే ఆయన. ఆ ఛాయ్ దుకాణంలో కూర్చుంటే పిల్లలు వచ్చినారు, వాళ్ళతో ఏదో మాట్లాడినాడు, పెద్ద మనుషులు వచ్చినారు, వాళ్ళతో ఊళ్ళో పురాణాలు వచ్చి సెల్ఫీలు దిగినారు, వాళ్ళతో మాట్లాడినాడు. అంటే కేసీఆర్ ఒక మనిషితో మాట్లాడడం చూసి ఎన్ని రోజులైంది అంటే మీరు మార్పు అంటారా? మరి ఇప్పుడు మార్పు వచ్చిందా రాలేదా? మార్పు వచ్చింది. అయితే ఈ మార్పు వచ్చిన తక్షణమే ప్రజలు మారుతారా? సార్ మారిండు కదా అని మనం కూడా ఊరు మారుతుందా? సార్ మారితే ఊరు మారినప్పుడు సార్ మారలే, కానీ ఇప్పుడు సార్ మారితే ఊరు ఇమీడియట్గా మారదు. ఊరు కూడా ఆలోచిస్తుంది, మనుషులు కూడా ఆలోచిస్తారు, ఓటర్లు కూడా ఆలోచిస్తారు. అంటే డెఫినెట్గా నేను పదే చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఒక అస్తిత్వ పతాకలాగా బీఆర్ఎస్ అనేటిది, టీఆర్ఎస్ అనేటువంటిది ఉంటుంది, ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటిది. మీరు రెండో విషయం అతి అనుకున్నారు. రేవంత్ రెడ్డి మొదట్లో కొంత అటువంటి ఆత్మవిశ్వాసం అందాం మనం, అటువంటి అతి కనబరిచి మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం. రేవంత్ రెడ్డి అట్లా అనాల్సింది కాదు, కానీ రాజకీయ నాయకులకి
సవాళ్ళకు వాటిని సవరించుకునేటువంటి దానికి చాలా మార్గాలు ఉంటాయి. మనం అట్లా అన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెఫరెండం అంటే నాకు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ కంటే తగ్గదు. ఆ మాట క్లారిఫై చేసినాడు, లాజిక్ చెప్పినాడు. ఒకవేళ అంతేకాదు, మా గ్రోత్ రేషియో, మా విన్నింగ్ రేషియో కూడా తగ్గదు. విన్నింగ్ రేషియో అని అంటే ఆయన గెలిచిన 64 సీట్లే. 64 కదా, 64 సీట్లు. 65 మిత్రపక్షం, 64 సీట్లకు ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయి? ఒక 10 పార్లమెంటు స్థానాలు వస్తాయి అటు ఇటుగా. 64 సీట్లు 10 పార్లమెంటు స్థానాలు ఎట్లాగైనా వస్తాయి అనేటువంటి నమ్మకం ఆయన కూడా ఉన్నది. 16 సింపుల్గా కదా. సో అటువంటి ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఆయన పెట్టినాడు. రెఫరెండం అంటే నన్ను తిరస్కరించరు అని కూడా చెప్పినారు. రెఫరెండం అంటే 3 వాదనలు చేసినారు. రెఫరెండం అంటే కాబట్టి రేవంత్ రెడ్డిని అనలైజ్ చేయడం, ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలుగా ఉండేటువంటి మనిషి, చాలా చతురతతో ఉండేటువంటి మనిషి, చాలా దూకుడుతో ఉండే అనిపించి తన మాటను తనే మళ్ళీ డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి. కాబట్టి ఆ దూకుడు అనేటువంటిది. ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే, రేవంత్ రెడ్డి చేసిన ఒక్క పొరపాటు ఏమిటంటే, ఒకవైపు బీఆర్ఎస్ చచ్చిన పామని, బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక దాని పని అయిపోయింది, మళ్ళీ లేవదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక 3 నెలల పాటు, ఇంకా ఎక్కువ అంటే 5 నెలల పాటు బీఆర్ఎస్ని అసలు పూర్తిగా ఎవ్రీ డే, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిందే బీఆర్ఎస్ని కంప్లీట్గా పతనం చేయడానికి రిమూవ్ అనే స్థాయిలో చేసినాడు. ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడ. కానీ ఆ రాజకీయ ఎత్తుగడ ఆయనకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది అని తెలిసిన తర్వాత, మీరు లాస్ట్ 3 వీక్స్లో ఎలక్షన్స్ కంటే 2 వారాల ముందు నుంచి ఆయనలో కూడా పరివర్తన వచ్చింది. ఆయన చాలా టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలంగాణకు టీఆర్ఎస్ రిలవెంటు, బీఆర్ఎస్ రిలవెంటు, బీజేపీ కాదు అనేటువంటి మాట చెప్పుకుంటుంది. కొన్ని పరోక్షంగా, కరెక్ట్ లేదు డైరెక్ట్గా బీఆర్ఎస్ని మొత్తానికే తుడిచిపెట్టలేమని ఎన్టీవీ ఇంటర్వ్యూలో చెప్పినాడు. మొత్తానికే తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇంకొక ఇంటర్వ్యూలో చాలా ఆశ్చర్యంగా 1, 2 వస్తాయి వాళ్ళకి, రావచ్చు 1, 2 సీట్లు వస్తాయి. 0 నుంచి 1-2కి వచ్చిండు. 0 నుంచి బొంద తీసి పాతి పెట్టి ఇంకా చేసి పేగులు మెడలేసి ఇవన్నిటి పోయిన తర్వాత బీఆర్ఎస్ రిలవెన్స్. కానీ నా ఆలోచన ఏమిటంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ తప్పు అయితే చేసినాడు అదే తప్పు చేసుకుంటూ వచ్చినాడు. నేను ఒక సందర్భంలో చెప్పాను, అంటే నేను ఇట్లాంటి ఇంటర్వ్యూలో రాశాను కూడా, ఎప్పుడైనా సరే నీకు ప్రతిపక్షాన్ని ఉంచుకోవాలి. రాజనీతిజ్ఞుడు ఏం చేయాలంటే, నీకు ఆ ప్రతిపక్షాన్ని నువ్వే చూస్ చేసుకోవాలి, ఎవరు నీకు ప్రతిపక్షం అయితే బాగుంటుంది అనేది. నువ్వు ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలా అంటే, తక్కువ ప్రమాదకారి అయినవాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఏం చేసినారు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ జాగ్ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరినీ లేకుండా చేసుకున్నాడు. వీళ్ళందరినీ అసలు లేకుండా చేసుకున్నాడు. ఇది చేసుకోవడం వల్ల నేను ఒక సందర్భంలో నేను ఒక ఆయనకి ఏం చెప్పానంటే, ఒక చిన్న నీటి ఏదో సరస్సు ఉందనుకోండి, లేదా చిన్న అడవి, ఆ అడవిలో ఉన్నటువంటి ఒక జీవి, ఒక పాము కనబడ్డ అన్ని చిన్న పురుగులను, పాములను అంటే తినుకుంటూ పోయేసరికి ఒక పెద్ద అనకొండ వచ్చేసింది. అనకొండ వచ్చేసరికి దీనికి బలం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఆ అనకొండ దీన్ని మింగేసే పరిస్థితి తీసుకొచ్చినాడు. కరెక్ట్. రాజకీయాలలో కూడా ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమతో భావసారూప్యం ఉన్నటువంటి పార్టీలను బతకనియాలి, తక్కువ ప్రమాదకరమైనటువంటి వాటిని బతకనియాలి. అప్పుడే వీళ్ళందరూ కలిసి ఎక్కువ ప్రమాదకారి మీద కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, నేను తోక మీద కొట్టినా, నడుము మీద కొట్టినా, ఇప్పుడు పడగ మీద కొడుతున్నాను, టప్ప కొట్టిన తర్వాత నువ్వు అది పూర్తిగా బలహీనమైపోయిన తర్వాత అది లేవాలని కోరుకుంటే ఎట్లా? అట్లా. అందుకే రేవంత్ రెడ్డి ఆ పొరపాటు చేసినాడు. పొరపాటు చేసి ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీతోటి యుద్ధం చేసేటువంటి ఒక వాతావరణాన్ని కొని తెచ్చుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. దీనిలో ఎవరిది పైచేయి ఉంటుంది? భారతీయ జనతా పార్టీ పైచేయి వస్తుందా, రేవంత్ రెడ్డి పైచేయి అంటే ఇదేం పెద్ద తేడా పడదు, ఎవరు పైచేయని. కానీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షంగానో, లేదా బలమైనటువంటి పార్టీగానో, లేదా బలమైనటువంటి అస్తిత్వంగానో తెలంగాణలో కనుక ఎమర్జ్ అయితే, అందరికంటే మొదటి కష్టం రేవంత్ రెడ్డికి వస్తుంది. ఆ తర్వాత కష్టం తెలంగాణ ప్రజలకు వస్తుంది.
తెలంగాణ అనేది తన అస్తిత్వాన్ని కోల్పోయి ఒక విచిత్రమైన దీనిలోకి పోయేటువంటి వాతావరణం వస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఆ రకమైనటువంటి ఒక గంభీరమైన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచికగా కనబడుతున్నాయి. చాలామంది ఎట్లాగైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి ఎట్లాగైతే చివరి దశలో బీఆర్ఎస్ మిగిలింటే బాగుంటుందని అనుకుంటున్నారో, బహుశా బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది కూడా బీజేపీ రాకుండా కాంగ్రెస్ గెలిస్తే ఎక్కువ సీట్లు బాగుంటుందని అనుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేసినట్టు, పనులు చేసినట్టుగా మనకు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ని చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. సరే, ఇక్కడ తెలంగాణది ఒక అంశం. ఆంధ్రప్రదేశ్లో ఆ పర్సెంటేజ్లు అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ విధ్వంసాలు జరుగుతున్నాయి. సరే, పత్రికల్లో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లాగో ఉంటాయి. అవి కొంచెం మనం తెలంగాణ నుంచి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను అక్కడ పెరిగిన పర్సెంటేజ్ ఎటువైపు ఉండవచ్చు? అంటే ఎప్పుడు కూడా పర్సెంటేజ్లు పెరిగిన దాన్ని బట్టి ఫలితం ఉంటుందని అనుకుంటే ప్రతిసారి అది కరెక్ట్గా. ఓకే. ఎందుకంటే కొన్నిసార్లు పర్సెంటేజ్ మరి ఇందాక చెప్పినాను, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పర్సెంటేజ్ చాలా పెరిగింది, చాలా పెద్ద పర్సెంటేజ్లో ఇదని. అట్లంటే వీళ్ళకి వ్యతిరేకం, వాళ్ళకి అనుకూలమని కాదు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం వరకు కనుక ఓటింగ్ సరళిని చూస్తే అసలు ఏమాత్రము ఆశాజనకమైనటువంటి వాతావరణం కనబడలేదు. 30%, 40% మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అటువంటి వాతావరణం కనబడలేదు. ఈ పర్సెంటేజ్ అనేది ఎప్పుడు పెరిగిందనంటే సాయంత్రం పెరిగింది. ఆంధ్ర రాజకీయాలలో తెలంగాణలోనేమో ప్రజలకు అభిప్రాయాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఏం చెప్పినా కూడా తన అభిప్రాయాల మేరకు తన కోణంలోంచి అర్థం చేసుకొని ఓటు చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పూర్తిగా రాజకీయమయమైపోయింది. కుల రాజకీయ, ప్రజలకు రాజకీయాలు ఉన్నాయి. ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఆంధ్రలో ప్రజలకు, తెలంగాణలో లేదా కొన్ని చోట్ల భారతదేశంలో ప్రజలు సిటిజన్స్గా ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనుషులు రాజకీయాలలోనే ఉన్నారు. రాజకీయాలు వాళ్ళు పూర్తిగా వంట పట్టించుకునేటువంటి వాతావరణం అక్కడ వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం మీరు చెప్పినటువంటి కుల ఆధిపత్యం. కులమేగా, కుల ఆధిపత్యం. కులం అంటే దానిలో చాకలి ఉండొచ్చు, మంగలి ఉండొచ్చు, మాల ఉండొచ్చు, మాదిగ ఉండొచ్చు. మాదిగనే రాజకీయ ఆధిపత్యంలో ఉన్నాడని కాదు, ఆయన కులాధిపత్యంలో ఈయన కూడా ఉన్నాడు. ఈ 2 రెడ్డి అండ్ కమ్మ అనే 2 కులాల ఆధిపత్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా రాజకీయమయమైపోయి ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకి కొత్తగా కాదు. అక్కడ 80%, 79% ఓటింగ్ జరగడం అనేది పోయిన ఎన్నికలలో కూడా 78%, 79% ఓటింగ్ జరిగింది. పోయిన ఎన్నికలలో కూడా మంగళగిరిలో, గుంటూరులో, ఒంగోలులో చాలా చోట్ల రాత్రి 9:30, 10 గంటల దాకా 12 గంటల వరకు పోలింగ్ నడిచింది. ఇవాళ అటువంటి వాతావరణం కనబడుతుంది. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఇద్దరికి జీవన్మరణ సమస్య. ఇటు ఇప్పుడు జగన్కైనా అటు చంద్రబాబు నాయుడుకైనా ఈ ఎన్నికలు లేకపోతే వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఒకవేళ ఈ ఎన్నికలు కనుక చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి రాకపోతే మీరు 2030లో జరిగేటువంటి 28లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలను ఊహించలేరు. అప్పటికి చంద్రబాబు నాయుడుకి 75 సంవత్సరాలు, 80 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాయి. ఆ వయసులో ఇప్పటికే మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇప్పుడు కూడా అంత ఎండలో అన్ని మీటింగ్లు అంతే ఉత్సాహంగా, అంతే ఎనర్జీతో మాట్లాడుకుంటూ లోకేష్కి కొడుకులాగా అనిపిస్తున్నాడు చంద్రబాబు. లోకేష్ తాతలాగా మాట్లాడుతున్నాడు. సో అటువంటి ఒక వైబ్రేషన్ అటువంటిది అయితే ఉంది ఇవాళ. అది రేపటికి ఉండదు. కాబట్టి అది మొదటిది. రెండవది, ఆయన నాయకత్వాన్ని ఆయన ఆబ్సెన్స్లో కూడా అందిపుచ్చుకునేటువంటి వారసత్వం లేదు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంకి లేదు. ఆ పార్టీలో నెక్స్ట్ జనరేషన్ ఎవరు మేము లీడ్ చేస్తాము. మీరు తెలంగాణలో చూస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు, అట్లే మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా వెళ్తారు 100 మంది 10 మంది ముందుకొచ్చి నడిపిస్తారు. కానీ తెలుగుదేశంలో అటువంటి వాతావరణం ఉంది. అయితే బాబే రావాలి, ఆయననే నిలబెట్టాలి. కాబట్టి ఆ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకం, ఈ గెలుపు చాలా కీలకం. ఇకపోతే జగన్కి కూడా ఇది ఎందుకు అత్యంత కీలకం అంటే, చాలా సందర్భాల్లో ఒక యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కంటిన్యూ అన్న కావాలి, లేకపోతే అప్గ్రేడ్ అన్న కావాలి.
ఒకటి. రెండవది జగన్ ఇవాళ వాళ్ళ కొడుకు దీనికో కూతురు వాళ్ళ పిల్లల కాన్వకేషన్కో దేనికో వెళ్ళడానికి యూరప్ వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని పాస్పోర్టు వివరాలు, ఫోన్లు, టెలిఫోను నంబరు ఇవన్నీ ఇచ్చి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పోతున్నాడు ఆయన. ఇవాళ పోయి ఫస్ట్ వరకు ఆయన స్టేట్లో ఉండట్లేదు. ఎందుకు పోతున్నాడు అట్లా, ఎందుకు ఇస్తున్నాడు అట్లా? ఆయన మీద ఒక డజన్ల కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకో కేసులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన అనుకూలంగా కూడా ఉన్నాడు బీజేపీకి కాబట్టి, మోడీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, అమిత్ షాకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, కొన్ని సందర్భాలలో ఈవెన్ బీజేపీ సీఎంల కంటే ఎక్కువ చొరవ చనువుతోటి అపాయింట్మెంట్ తీసుకోగలిగేటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్ వాళ్ళు ఒక రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినారు. ఒకవేళ ఇప్పుడు కూటమి గెలిస్తే జగన్కు తక్కువ ఎంపీలు, తక్కువ ఓట్లు, అధికారమే లేకుండా పోతే ఆయనని ఇమ్మీడియట్గా పాత కేసుల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో వేయడం అనేటువంటిది ఆ కసి అనేటువంటి చంద్రబాబు నాయుడులో ఉన్నది. సో చంద్రబాబు నాయుడే కనుక పైచేయి ఆయననే అధికారంలోకి వస్తే జగన్ ఆర్థిక మూలాలను సంపూర్ణంగా ధ్వంసం చేయడం అనేటువంటిది అనివార్యం కాబోతుంది. మొదటిది, జగన్కి పైనుంచి వేలాడుతున్నటువంటి ఆ కత్తి, పైనుంచి వేలాడుతున్నటువంటి కేసులకు సంబంధించిన ఈడీ అయ్యుండొచ్చు, మిగతా అయ్యుండొచ్చు, సిబిఐ అయ్యుండొచ్చు, ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. 2 కాబట్టి ఇది జగన్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే 2 వర్గాలు ఇది మాకు ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నప్పుడు చంపడానికైనా సావడానికైనా సిద్ధపడి ఇప్పుడు బాంబులు వేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఉద్విగ్నత అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అది ముఖ్యంగా చాలా ఏ ఆధిపత్య కులాలు పెద్దగా లేని శ్రీకాకుళంలో గొడవలు అవుతలేవు, విజయనగరంలో అవుతలేవు. ఎందుకంటే అక్కడ రెడ్లు ఆధిపత్యం కాదు, కమ్మల ఆధిపత్యం కాదు. మంచి పరిస్థితి. అవును, ఓకే. ఉత్తరాంధ్రలో ఎక్కడ మీకు అటువంటి గొడవలు అవుతలేవు. ఈవెన్ రాయలసీమలు కూడా అవుతలేవు. ఎందుకంటే అక్కడ ఏకపక్షమే. ఇంకో పక్షం ఎప్పుడైనా ఘర్షణ ఎప్పుడవుతుంది? 2 పక్షాలు ఉన్న కాడ అవుతుంది. 2 పార్శ్వాలు ఉన్న కాడనే 2 చేతులు కొడితేనే చప్పట్లు అవుతుంది. మీరు కమ్మ రెడ్డి ఆధిపత్యం ఉన్న చోట, అది ఒంగోలు అయ్యుండొచ్చు, అది బాపట్ల అయ్యుండొచ్చు, అది నెల్లూరు కొంత అప్పర్ నెల్లూరు అయ్యుండొచ్చు, కొంత గుంటూరు అయ్యుండొచ్చు, కొంత కృష్ణ అయ్యుండొచ్చు. నిన్న మా తిరుపతిలో జరిగింది ఒకటి. తిరుపతిలో జరిగింది అనేది చాలా స్ట్రాటజిక్గానే కావాలనే ఆ ఎమ్మెల్యేని ఇచ్చేయాలనే జరిగినటువంటి సంఘటన. తిరుపతిలో మీరు అనుకుంటున్నారు తిరుపతి రాయలసీమ అనడానికి లేదు. తిరుపతిలో కమ్మారెడ్డి పోటాపోటీగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్ కనీసం 5-6 ఉన్నాయి. ఇప్పుడు నగరిలో కమ్మలు ఆధిపత్యంలోనే ఉన్నారు చాలా రోజులు. ఈవెన్ తిరుపతిలో, ఈవెన్ చంద్రగిరిలో కమ్మ వర్సెస్ రెడ్డి నడుస్తుంది అక్కడ. తిరుపతి ఒకటి కాపు ప్రిడామినెన్స్ ఉంటుంది. ఈసారి కూడా కాపు రెడ్డి కాంబినేషన్లో నడిచింది. కాబట్టి తిరుపతిని మీరు పూర్తిగా కడపలాగా చూడడానికి, అనంతపురంలాగా చూడడానికి వీళ్ళు. కాబట్టి ఇవి జరుగుతున్న వాటిల్లో కూడా మీకు ఎక్కువ పల్నాడులో జరుగుతున్నాయి. పల్నాడులో ఎందుకు జరుగుతున్నాయంటే రెడ్డి ఆధిపత్యం అక్కడ పల్నాడులో ఉంది. అదేవిధంగా కమ్మ ఆధిపత్యం కూడా ఉంది. సో ఈ ఇద్దరి మధ్యలో ఈ ఘర్షణ అనేటువంటిది మీకు అక్కడ జరుగుతుంది. సో ఈ ఘర్షణకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఇద్దరు నాయకులకు, 2 పార్టీలకు ఇది చాలా ప్రాణప్రదమైనటువంటి ఎన్నిక. నెక్స్ట్ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండకపోవచ్చు, ఒకళ్ళు ఓడిపోతే, లేదా చంద్రబాబు నాయుడు అంతే పవర్ఫుల్గా ఉండకపోవచ్చు, జగన్ ఓడిపోతే జగన్ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు, లేకపోతే ఆయన అంతే యాక్టివ్ ఉండకపోవచ్చు ఆయన గెలవకపోతే. సో ఇదంతా మేనేజ్ చేసుకోవడానికి ఇది అవసరము. మూడవది, కొత్త శక్తులు కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఎవరా బహుశా కొత్త శక్తి? షర్మిల ఎదగొచ్చు. అంటే ఎప్పుడైనా సరే బుచ్చన రాజకీయాలలో నువ్వు ఎంత పాపులర్ అయినా నీకు అక్కడ స్పేస్ లేకుండా నువ్వేం చేయలేవు. ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్వింగ్లో ఉన్నప్పుడు ఎవడో ఒక అజ్ఞాని ఇచ్చినటువంటి సలహాతోటి చిరంజీవి లాంటి పార్టీ పెట్టినాడు. ఎప్పుడైనా ఒక బలమైనటువంటి ఇది జరుగుతున్నది, ఒకవైపు తెలంగాణ మూమెంట్ జరుగుతున్నది, ఒకవైపు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి చాలా పవర్ఫుల్గా వస్తున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు. ఎవరైనా ఎక్కువ చెప్పింది ఇప్పుడు పార్టీ పెట్టమని? సో రాంగ్. అంటే నీకేమంటారు, ఆ స్పేస్ లేనప్పుడు, అటువంటి ఒక వాతావరణం లేనప్పుడు, అవసరం లేనప్పుడు పార్టీలు నిలబడవు. ఇవాళ షర్మిల
అక్కడికి పోయినప్పటికీ ఆమె కనుక నెక్స్ట్ 5 years అక్కడే ఉండి ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తేనేమో చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఆయన పార్టీని మిగలనివాడు. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ జగన్ వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ను మిగలనీయడు. జగన్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ఎక్కువ చేస్తాడు. ఇంకా సెంట్రల్లో బీజేపీ వస్తే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ భయం వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు హింస ఉంటుంది. ఈ హింస పక్కన పెడితే షర్మిల కనుక రేపు నెక్స్ట్ 5 years ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమె మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడగలదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి జగను కోర్టులు వీటి చుట్టూ తిరిగితే ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకురాలుగా షర్మిల ఎమర్జ్ చేయడానికి అవకాశం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినాడు, చంద్రబాబునే నమిలేసినాడు ఆయన. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అనేటువంటిది డెఫినెట్ ఆయన కనుక నిలబడి కొట్లాడాలని అనుకుంటే ఆయనది రాజకీయాలు ప్యాకప్ చేసి ఆయన షూటింగ్ పోతే ఎవడేం చేయలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోస్ట్ అన్రిలయబుల్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఆయన నమ్మలేం. ఎప్పుడు రేపు నాకు వేరే షూటింగ్ ఉందని మధ్యలోంచి కూడా వెళ్ళిపోయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు. ఒకవేళ కనుక జగన్ కనుక వస్తే బాధ్యత ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా అయ్యుండొచ్చు, లేకపోతే మిగతా రీత్యా అయ్యుండొచ్చు, ఆయన కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటైతే పవన్ ఎమర్జ్ అవుతాడు. ఏ రకంగా అయినా సరే షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఒక స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ని ఎట్లా వాడుకుంటారని దాన్ని బట్టి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు పాత ఉమ్మడివి, కోస్తా జిల్లాలు మొత్తం ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు పోతే మిగిలిన అక్కడ 6 జిల్లాలే కదా. వీటిల్లో సామాజిక వర్గాల వారీగా తీసుకున్నా సరే, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్రౌడ్ పుల్లర్ తీసుకున్నా సరే, రాయలసీమలో ఎట్లాగో జగన్ అంటే తన సామాజిక వర్గం ఇప్పటికీ ఉన్నది అక్కడ. ఉత్తరాంధ్రలో ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు లేవు, ప్రశాంతంగా ఉన్నది. బహుశా ఈ పెరిగిన మళ్ళీ పర్సంటేజ్లకే వస్తారు. పర్సంటేజీలు కానీ జగన్ ఇంటింటికి ఇచ్చిన లక్షల రూపాయలు కానీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చునా? అంటే ఒక్కటి బుచ్చన ఈ ప్లేన్గా కనుక ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా రాయలసీమలో చాలా జిల్లాల్లో వెళ్ళాను, నేను చాలా జిల్లాలతో మాట్లాడాను ఈ మధ్య. అది ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం జిల్లాల వారీగా లెక్క పెట్టలేదు. ఇన్ని జిల్లాలు ఎటున్నాయి, అన్ని జిల్లాలు అటున్నాయని దాన్ని బట్టి మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఓటింగ్ బిహేవియర్ అనేది అట్లా ఉండదు. రాయలసీమ 4 జిల్లాలు అని మీరు అన్నప్పటికీ 52 నియోజకవర్గాలు రాయలసీమ. 52 కదా, 52 నియోజకవర్గాలు గెలుస్తామన్నాం అనుకో, ఈస్ట్ వెస్ట్లోనే 32 జిల్లాలు ఉన్నాయి. 32 నియోజకవర్గాలు, 2 జిల్లాలు. సరే ఇప్పుడేమో మనం పాత జిల్లాలను బట్టి 4 అనుకుంటున్నాం, కానీ ఇది 8 అయింది, 9 అయింది. అది 2 అనుకుంటున్నాం, అవి 6 అయినాయి. అంటే అక్కడ కూడా జిల్లాలు వాళ్ళు 25 జిల్లాలు 26 జిల్లాలు చేసుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మనము ప్రాంతాలను బట్టి చూస్తే రాయలసీమలో ఉన్నటువంటి దాంట్లో ఇంత ఎక్కువ తక్కువ అనుకున్నా కూడా అక్కడ కూడా మనం ఇట్లా లెక్కేస్తాం. దూరం నుంచి చూసే వాళ్ళకి మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాని చూడండి. కానీ మనం తెలంగాణ నుంచి ఆంధ్రాని చూస్తే రాయలసీమ అంతా ఫ్యాక్షనిస్టులు, రెడ్లు ఇట్లనే ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే మన సినిమాలలో అట్లనే చూపిస్తారు కాబట్టి. కానీ అట్లా కాదు. రాయలసీమలో కూడా దళిత ఓట్లు, కమ్మ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. మీరు హిందూపురం ఒకటి కాదు, మన పయ్యావుల కేశవులు వాళ్ళ అనంతపూర్లో మడకశిర కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఆ బార్డర్లో కర్ణాటక తుంగభద్ర కింద ఉన్నటువంటి కాలువల కింద ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, లేదా అప్ టు హిందూపూర్, అంటే ఆ బార్డర్ మొత్తంలో మీకు కమ్మ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. స్ట్రాంగ్గా ఉంది కూడా ఒకటి. 2, రాయలసీమలో కర్నూలు ఎక్కువ దళిత పాపులేషన్ డామినెన్స్ ఉన్నటువంటి చిత్తూరు, కర్నూలు కూడా, ఈవెన్ కడప కూడా చాలా దళిత్ పాపులేషన్ ఉన్నటువంటి అంశాలు. 3వది ముస్లిం. ఈ జిల్లాలలో ముస్లిం పాపులేషన్ కూడా చాలా, ఇవన్నీ సీడెడ్ జిల్లాలు. పాతకాలం నుంచి కూడా ఈవెన్ కడపలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ప్రతిసారి ఒక ఎమ్మెల్యే కడపలో గెలుస్తుంటాడు. అనంతపురంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. చాలా వరకు అనంతపూర్లో కూడా ముఖ్యంగా కదిరి, హిందూపూరు ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళ ఇది ఉంటుంది. కర్నూలు అయితే పర్ఫెక్ట్గా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి టౌను. కర్నూలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఇదంతా ఒకటి. కాబట్టి ఈ సామాజిక సమీకరణలు చూసినప్పుడు
అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా 50లో 52లో 45 ఒక పార్టీకి ఏకపక్షంగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. అక్కడ కూడా నేర అనుకోవడము, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. ఐ మీన్ రెడ్లందరూ వైఎస్ఆర్సీపీలో లేరు. ఈవెన్ దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇటువైపు ఉన్నారు. సో పరిటాల సునీత వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ అంతా అటు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఈ లెక్కను చూసుకున్నట్టు నేను అనుకోవడం ఒక 40 సీట్ల లోపు వైఎస్ఆర్సీపీకి రావచ్చు. టీడీపీకి 10-15 సీట్లు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల జనసేనను కూడా పెట్టినారు. జనసేన కొంత కాపు, బలిజ, ఇట్లాంటి కమ్యూనిటీస్లో కొంత అభిమానం ఉన్నటువంటి నాయకులు. మీరు డౌన్ చిత్తూరుకు వస్తే మన పాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముడు, ఇట్లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వాళ్ళకు కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఒక 40 సీట్లు రాయలసీమలో జగన్కి ఏకపక్షంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా ఈసారి 50-50 ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఈసారి ఉత్తరాంధ్ర రాయలసీమలో జగన్కు మెజారిటీ వస్తున్నప్పటికీ కూడా ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, హాఫ్ ఆఫ్ ప్రకాశం, హాఫ్ ఆఫ్ నెల్లూరు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కమ్మ, కాపు. ఓకే, అంటే మనము ఆంధ్రాలో ప్రతి ఇంట్లో కులం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పోలింగ్ బూత్లలో కులం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడితే తప్పేం లేదు. తెలంగాణలో అది పెద్ద చర్చలో రాదు. కానీ ఆంధ్రాలో మీరు నమ్మరు, అమెరికా నుంచి కొన్ని వేల మంది ఓటర్లు నిన్న మొన్న ఇక్కడికి వచ్చారు. నాకు ఒక మిత్రుడు అడిగాడు, ఎందుకు హైదరాబాద్లో ఇంత ఓటింగ్ అయిందంటే, మా ఓటింగే గంత, మా జనాభే గంత, మరి మిగతా వాళ్ళందరూ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఓటు ఓడ్చుకోవడానికి వెళ్ళిపోయినారు. అంటే మిగతా చోట్ల దేశంలో జరిగిన 70% జరిగినట్టే మాకు లెక్క. ఎందుకంటే ఇక్కడ 50% జరిగినారు, 20% మా వాళ్ళే పోయి ఆంధ్రాలో ఓట్లు వేస్తున్నారు కాబట్టి అవి కూడా కలుపుకుంటే 70% అయినట్టే. సో అంటే ఈసారి రెండవ ఇదేం జరిగిందనంటే, ప్రతి ఒక్క కమ్మ ఎంటర్ప్రెనర్ అయి ఉండొచ్చు, మేధావి అయి ఉండొచ్చు, ఇంటలెక్చువల్ అయి ఉండొచ్చు, టెక్నికల్ పర్సన్ అయి ఉండొచ్చు, టెక్కీ అయి ఉండొచ్చు, బుకీ అయి ఉండొచ్చు, లేదా షేర్ మార్కెట్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకటి రియలైజ్ అయినారంటే, ఒక 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏలినటువంటి ఒక కమ్మ డైనెస్టీ అనేటువంటిది అంతరించిపోతున్నది ఈసారి చంద్రబాబు గెలవకపోతే. ఎన్టీ రామారావుతోటి ప్రారంభమైనటువంటి ఈ అధికార పర్వం అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నప్పటికీ ఒక బలం, ఒక ధైర్యం, ఒక భరోసాలాగా ఈ కమ్మలకి రాజకీయ చైతన్యం అనేటువంటిది మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలనలో ఎన్టీ రామారావు రూపంలో వాళ్ళు వచ్చారు. ఇవాళ అది చంద్రబాబుతోటే అంతరించిపోతే వాళ్ళ మొత్తం అస్తిత్వానికే దెబ్బ వస్తుంది అనేటువంటి భయం వచ్చింది. కాబట్టి మీరు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఆ కోమటి జయరామ్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త అయితే డైరెక్ట్ ఎన్ని పైసలు ఇచ్చైనా కొనేసేయండి, వీడియోలు వచ్చినాయి. అంటే వాళ్ళంతా ఉత్సాహంతో ఉన్నారు. నాకు యుఎస్ నుంచి చాలామంది నా మిత్రులు కమ్మవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితిలో ఈసారి అధికారంలోకి నిలబెట్టుకుంటే తర్వాత మెల్లగా లొకేషన్ ట్రైన్ చేస్తామా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వస్తారా, లేదా ఇంకెవరైనా వస్తారా, బట్ ఈసారి ఆ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు శక్తి వంచన లేకుండా ఆ ప్రయత్నాలు చేసి కృషి చేసినారు. కాబట్టి మీకు ఈస్ట్ వెస్ట్ చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివితోటి పవన్ కళ్యాణ్ చాలా ఫేవరబుల్గా ముందు అనుకున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ఏం చక్రం తిప్పలేకపోయినాడు, కాపు లీడర్లు ఎవరు ఇది చేయలేకపోయినారు, జగన్ వైపు పోలేకపోయినారు. ఒకటి మేనేజ్ చేయగలండి ఏంటంటే 2 ప్రాంతాలలో ఈస్ట్ వెస్ట్ ఈవెన్ కొంత రాయలసీమ మేరకు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినాడు, దానిలో సఫలమైనాడు. కాబట్టి ఈ 30 సీట్లలో వీళ్లకు పోటాపోటీగా ఒక 20-22 సీట్లు వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఇప్పటికీ ఒక అనపర్తి లాంటి చోట్ల మిగతా చోట్ల మినహాయిస్తే వచ్చేటువంటి అవకాశము ఈ కూటమికి, చంద్రబాబు నాయుడు కూటమికి ఉంది. అట్లే కృష్ణా గుంటూరులో కూడా ఒక 70% సీట్స్ ఈ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మెజారిటీగా ఈ 4 ఆయనకి ఎట్లాగైతే ఆ 4 అని అంటున్నాము, ఈయనకు ఈ 4 ఉండే. అందుకే ఈ పోటాపోటీ నడుస్తుంది. అందుకే ఇంత
యుద్ధంలాగా కనబడుతుంది. ఈ రెండు రాష్ట్రాల భవిష్యత్తు చర్చలో ఉన్నది, నిజమని కాదు, ఒక చర్చలో ఉన్నది, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం పైన ఉంటుంది అనేది. ఒకవేళ మోడీ వస్తే అక్కడ చంద్రబాబు వస్తే జగన్ పరిస్థితి ఏమిటి, మోడీ వచ్చి జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉండవచ్చు? మనం ఇందాక చెప్పుకున్నాం, అక్కడ మోడీ చంద్రబాబు వస్తే జగన్ ఏంటో అర్థమైపోయింది, జగన్ ఏంటో మనకు అర్థమైంది. ఒకవేళ మోడీ వచ్చి జగన్ వస్తే ఇమ్మీడియట్గా మోడీ జగన్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఏమైందో మోడీ చంద్రబాబు నాయుడిని ఏ క్షణమైనా, ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకపోతే ఏ క్షణమైనా మోడీ ఆయనను డంప్ చేసే అవకాశం ఉంటుంది, ఆయనను వదిలించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎంపీలు చాలా ఇంపార్టెంట్, ఆయనకు జగన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు అప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం, అసాధ్యము. ఇప్పుడు ఒక్క కేసుకే భయపడిపోయి, ఒక్క ఈడీ కేసుకు కవితపోయి జైల్లో ఉంది. అధికారంలో ఉంటే వేరే ఉంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అటువంటిది అవుతుంది. మొదటిది, రేవంత్ రెడ్డికి నిజానికి చాలా చాలా కీలకం ఈ పీరియడ్. ఎందుకు చాలా కీలకం అంటే, మనం మోడీ మనుషులు, బీజేపీ మనుషులు ఎవరో కాదు. నేను ఎందుకు మోడీ మనుషులు అంటున్నానంటే, లక్ష్మణ్ మోడీతోటి సమానమైనటువంటి ఫోరమ్స్లో కూర్చునేటువంటి వ్యక్తి. ఆయన నేషనల్ ఎలక్షన్ కమిటీలో ఉంటాడు, ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, ఆయన చాలా కీలకమైనటువంటి మనిషి మనకు లక్ష్మణ్. ఆయన చాలా హంబుల్గా ఉంటాడు, డాంబికాలు ఉండవు కాబట్టి అనుకోము. ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉండడు, కూడా మాట్లాడిన ఆయన లేదు, ఇది వాస్తవం. అంటే మనం ఎవరైనా ఏం కోరుకోవాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం కోరుకోవాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, ఇక్కడ ఎంపీలు గెలిచినా గెలవకపోయినా ఫరక్ పడదని అనుకోవాలి. ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి కోపం ఏమిటంటే, ఇప్పుడు 2 రకాలైనటువంటి అంశాలు. అమిత్ షా కూడా ఉంటాడు కదా మోడీ ఉంటే, మీ డీప్ ఫేక్ వీడియో కేసు వస్తుంది కదా, రాదా? ఎలక్షన్స్ అయిపోయినాకన్నా రావాలి కదా. ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఓటుకునేటనండి, ఇంకోటి అనండి సుప్రీంకోర్టులో ఉంది కదా. మోడీ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేయడం కష్టమా? ఈడీలు, బేడీలు, కేడీలు, బీడీలు అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ మీరు అనుకూలంగా ఉండకపోతే, ఆయన గత 10 సంవత్సరాలలో 13 రాష్ట్రాలలో 8 ప్రభుత్వాలను పడగొట్టినాడు. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా పడగొట్టినాడు. తన వైపు ఎవరినైనా తిప్పుకోగలిగినాడు. హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కన్నా కొంత మిగతా లిబరల్ ఫేస్ ఉంది. అటువంటి వాడిని తీసుకుపోయి ఇప్పుడు కరుడు కట్టిన బీజేపీ నాయకుడిగా చేసుకోలేదా? శరద్ పవార్కి నీడలాగా ఉన్న ఆయన అల్లుడిని అజిత్ పవార్ నమిలి మింగేయలేదా ఒక్క నిమిషం? షిండే కూడా షిండేనే వేరు కనీసం. ఇప్పుడు ఈయన అంటే జస్ట్ హరీష్ రావు లాగా, అజిత్ పవార్ హరీష్ రావు లాగా నీడలాగా. ఆయన మొత్తం 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ లేకుండా లేడు. ఫైన్, అటువంటి తీసుకుపోయి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేసినారు కదా ఇప్పుడు. సో ఈ ప్రమాదం ఉంటుంది, నిజానికి ఎక్కువ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఒకవేళ రాహుల్ అయితే రేవంత్ రెడ్డికి దానిలో ఇబ్బంది లేదు. అక్కడ ఏపీ రాహుల్ అయితే కూడా అంటే నేను అనుకుంటున్న దానిలో మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక కొండ చిలువకు నాగబాముకున్నంత తేడా ఉంటుంది ఎప్పుడైనా సరే. రాహుల్ కక్షగట్టి చేసేటువంటి ఆస్కారం లేదు. రెండవది, ఏపీలో ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి కనుక రాకపోతే, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ స్థానాలు లేకపోతే, జగన్ను మోడీ అనే తీసుకుంటాడు, రాహుల్ అనే తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు అవుతుంది. జగన్కి ఆ ఇబ్బంది లేదు. జగన్కి రావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి ఆయన సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేసిందంటే, ఎక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చిండు అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిండు ఎంపీ సీట్లలో. ఎట్లా చూసినా సరే, ఒకవేళ పొరపాటున కనుక ఈయనకు తక్కువ ఇచ్చి జగన్కి ఎక్కువ వస్తే, చంద్రబాబు స్టేట్లో అధికారంలో వచ్చినా సరే జగన్ ఏం చేయలేడు. ఎందుకంటే ఈయన ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తారు మోడీ. డోకలేదు. ఇది ఒక సంక్లిష్టమైన, మిగతా రాష్ట్రాల్లో లేని డైనమిక్స్ డెఫినెట్గా తెలంగాణ ఫలితాల తర్వాత. అంటే ఇప్పుడు రాజకీయాలు రేపటితోటి చాలామంది చెప్తున్నారు జూన్ 4 తోటి మొత్తం అయిపోతుందని. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తోటి ఆట మొదలవుతుంది, వేట మొదలవుతుంది, వేలంపాట కూడా మొదలవుతుంది. ఇక్కడ తెలంగాణలో జూన్
జూన్ 4 తర్వాత ఒక కొత్త రాజకీయ సమీకరణలకి ఆస్కారం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్రెండ్షిప్ చేసుకున్నా కూడా, ఎందుకంటే బీజేపీని నిలువరించాలని అంటే ఒకవేళ బీజేపీ కూలగొడుతుంది అనుకుంటే బీజేపీ ఏకనాథ్ షిండేలను దోనాథ్ షిండేలను తయారు చేస్తుంది అనుకుంటే ఒక తీర్నాథ్ షిండేలాగా తయారైపోయేటువంటి పరిస్థితులు ఉంటే 34 మందిని మీ 39 మందితోటి నన్ను కాపాడమని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం కలిసి పనిచేద్దామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మొండోడు కాబట్టి నో చెప్తాడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు కేసీఆర్కైనా అటు రేవంత్ రెడ్డికైనా మొత్తంగా తెలంగాణకైనా ప్రమాదం అనేటువంటిది, భయం అనేటువంటిది ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీతో వాళ్ళ అస్తిత్వాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీతో ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ఒకవేళ అట్లా ఉంటాడు అనుకుంటే వాడు జంధ్యం వేసుకొని జపం చేసుకోవడం మంచిది తప్ప రాజకీయాలకు రాకూడదు. రాజకీయాలలో ఎవడైనా సరే నీ మిత్రుడే అవుతాడు, ఏ సందర్భాన్ని బట్టి ఎవరైనా సరే నీ శత్రువు అవుతాడు. నంబర్ 1. నంబర్ 2, నేను చాలాసార్లు చెప్తుంటాను, రాజకీయాల్లో గతం అనేటువంటిది ఉండదు. మనం లాస్ట్ టైం కూడా ఒక సందర్భంలో చర్చ వచ్చింది. గతం అనేది రాజకీయాల్లో ఉండదు. రాజకీయాలలో వర్తమానం మాత్రమే ఉంటుంది. భవిష్యత్తు పరిణామాలను ఇవాటి వర్తమానం డిసైడ్ చేస్తారు. ఇవాళ వర్తమానం ఏంటంటే మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి మిత్రువులు శత్రువులు మారుతుంటారు తప్ప ఎన్నికల ముందున్న వాతావరణం, ఎన్నికల పరిస్థితులు ఉండవు.